ఉద్దవా ఈ ప్రపంచంలో మనసుతో ఆలోచించేవి ఒకటి నెంబర్ 1, వాక్కుతో మాట్లాడేవి, కళ్ళతో చూసేవి, శ్రవణాది ఇంద్రియాలతో అనుభవించేవి అన్నీ అశాశ్వతాలే. అంటే ఏది కూడా శాశ్వతమైంది కాదు. అంటే నీ మనసుతో చేసే ఆలోచించే ఆలోచనలన్నీ కూడా ఒకప్పుడు ఉన్నవి, ఒకప్పుడు లేకుండా పోతాయి. తర్వాత వాక్కుతో మాట్లాడేది, నువ్వు రోజుకి ఎన్నిసార్లు నిజం చెప్తావో నీకే తెలియదు కదా. ఎప్పుడు నిజం చెప్పడం మనకు అలవాట్లేదు కదన్న, అర్థమైందా? సో మాట్లాడేవి ఏం మాట్లాడతామో తెలియదు. అలాగే కళ్ళతో చూసేవి, తర్వాత శ్రవణాది ఇంద్రియాలతో అనుభవించేవి, అంటే కళ్ళతో, ముక్కుతో, చెవులతో, నోటితో, చర్మంతో ఈ అనుభవించే కూడా శాశ్వతాలే. ఎప్పుడు ఉంటున్నాయా? అవి లేవు, కొద్దిసేపే ఉంటున్నాయి. కాబట్టి అన్నీ అశాశ్వతాలే. పగటి కళల వలె